పశ్చిమ గోదావరి జిల్లాలో వడ్డీ వ్యాపారుల తాట తీస్తామంటున్నారు ఎస్పీ శ్రీధర్ భూషణ్. ఇక కాల్మనీ వ్యవహారంలో ఇప్పటిదాకా 11 కేసులు నమోదు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆయన నిరంతరం దాడులు కొనసాగిస్తున్నామని, పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు బయటపడుతున్నాయని తెలిపారు. పారిపోయిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి అంటున్న ఎస్పీ శ్రీధర్ భూషణ్ తో మా ప్రతినిధి అరవింద్ శర్మ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో తవ్విన కొద్దీ వడ్డీల డొంక కదులుతోంది. ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయి. ఎంతమందిని అరెస్టు చేశారు, ఈ కేసులకు సంబంధించి విచారణ ఏ విధంగా జరుగుతుందన్న దానిపైన జిల్లా ఎస్పీ శ్రీధర్ భూషణ్తో మాట్లాడదాం. అంటే మీకు ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ కేసులు నమోదు చేస్తున్నారా, లేదంటే మీకు మీరుగా ఈ దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేస్తున్నారా? కొన్ని కేసెస్లో ఫిర్యాదులు మన దగ్గర వచ్చారు, అప్పుడు మేము కేసెస్ రిజిస్టర్ చేశాము. కొన్ని కేసెస్లో మేమే రేట్ చేసుకొని మనకు కొన్ని డాక్యుమెంట్స్ దొరికింది ఆ రేట్స్లో. అప్పుడు మేము పెటిషన్స్కి, విక్టిమ్స్కి పిలిచి మేము అది ఆ పర్టికులర్ కేసులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే మీరు దాడులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ప్రామిసరీ నోట్లు, ఇంటి డాక్యుమెంట్లు ఇవన్నీ బయటపడుతున్నాయి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ విధానం ఏ విధంగా ఉంటుంది? అది డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ విధానం ఉన్నాయి, వేరే వేరే విధానం ఉన్నాయి. కొన్ని కేసెస్లో అది మామూలు నార్మల్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో కొంచెం ఎక్కువ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అందుకే ఏ కేసులు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారో ఆ కేసులు మేము బుక్ చేస్తున్నాము ఆ కేసెస్లో. అంటే కాల్ మనీ అంటే ఏంటి? కాల్ మనీ వ్యవహారం అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. అంటే కాల్ మనీ వ్యవహారాన్ని మీరు ఎట్లా ట్రీట్ చేయగలుగుతారు? అది అగైన్ ఇది అది కేసెస్ డిపెండెంట్ ఉంది. అది కాల్ మనీ అంటే మామూలు ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మనీ లెండింగ్. మామూలు మనీ లెండింగ్ యాజ్ కంపేర్ టు మనీ లెండింగ్ డిఫరెంట్. కానీ కొన్ని కేసెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అది రికవరీ టైంలో కొంతమంది కొన్ని కేసెస్లో వాళ్ళు ఎక్స్ట్రాషన్ యూజ్ చేస్తాం, మేము ఎక్స్ట్రాషన్ సెక్షన్ కూడా ఇన్వోక్ చేస్తున్నాము. కానీ మామూలు మోస్ట్లీ 420 చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కేస్ స్పెసిఫిక్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అది మేము ఇన్వోక్ చేస్తాం. అంటే అమ్మాయిలను శారీరకంగా వేధించడం అనేది బాగా జరుగుతోంది కదా, మరి అలాంటి కేసులు ఈ జిల్లాలో ఉన్నాయా? మన జిల్లాలో అసలు అట్లాంటి కేసెస్ ఏం లేదు. అంటే కృపామణి వ్యవహారంలో కూడా కాల్ మనీ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అలాగే అక్కడ తణుకులో ఒక పాల వ్యాపారి కూడా కాల్ మనీ వ్యవహారం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. కృపామణి కేసుకి మన కాల్ మనీ ఇది ఇన్సిడెంట్స్ ఈ దీంట్లో సంబంధం అసలు ఏం లేదు. కృపామణి ఇన్సిడెంట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్. దీంట్లో అది మన కాల్ మనీ తర్వాత అది అట్లాంటి ఇన్సిడెంట్స్ అట్లా అసలు జరగలేదు. అది సూసైడ్ ఒక జరిగింది. అది కాల్ మనీ ఉందా లేదంటే మనీ లెండింగ్ ఉందా అది మేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుందో అట్లాంటి మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? ఇప్పటి వరకు అది మీరు చెప్పారు 11 కేసెస్ నమోదైంది. ఆ కేసెస్లో టోటల్ 15 మంది అక్యూజ్డ్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 10 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అరెస్ట్ చూపించాలి ఇప్పుడు. అంటే ఈ 15 మందిలో రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతం అట్లా ఏం రాలేదు. ఇప్పుడు అంటే నిన్న మీరు సెర్చ్ చేసిన దాంట్లో ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన అనుచరుడు కూడా ఉన్నాడు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వరకు అట్లా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. సార్, మీకు కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ చాలా మంది క్యూ కడుతున్నారు, కానీ నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో శ్రీపర్రు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కేసులు నమోదు చేయలేదనేది అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నా నోటీస్ రాదు, నేను చూస్తాను. అది అట్లాంటి ఇన్సిడెంట్స్ అని మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. విషయం కాల్ మనీని అడ్డం పెట్టుకొని చాలా మంది ఈ ఎగగొట్టాలనేది, అంటే వాళ్ళకి ఇవ్వకుండా తప్పించుకోవాలనేటువంటిది కూడా ఒకటి వస్తుంది. మరి వాటి విషయంలో ఏం చేస్తారు? అంటే చేయబదులు ఇవ్వడం కానీ, ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేదంటే రూపాయి ఇంట్రెస్ట్తో ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో కానీ వాళ్ళు కూడా కాల్ మనీ అకౌంట్లోనే చేస్తున్నారు. అదే నేను చెప్పాను మీకు, మామూలు మనీ లెండింగ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మనీ లెండింగ్ అండ్ మన కాల్ మనీలో. సో ఇప్పుడు మనీ లెండింగ్ మేము సపరేట్గా ట్రీట్ చేస్తున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. దాని నేపథ్యంలోనే చాలా మందిని కూడా ఇప్పటికే 15 మందికి సంబంధించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఎస్పీ. అలాగే ఇంకా కొంతమంది పారిపోయారు కాబట్టి వారి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారన్నది తేలాల్సి ఉంది. మరి వీళ్ళందరికీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది కాబట్టి మరి వారి విషయంలో మున్ముందు ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాజేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, ఏలూరు.